వడ్డిస్తున్నావా, వాషింగ్ మిషన్ తిరుగుతుంటే ఇలా చూస్తున్నావా, ఇవన్నీ కాక అక్క తొక్క మొగల రేకులు సిమెంట్ రేకులు సీరియల్ చూస్తున్నావా? నిన్ను కాదే, నిన్ను కాదు, నిన్ను నాకు కట్టబెట్టాడు కదా మీ బాబు అనాలే. నన్ను ఏమైనానండి ఊరుకుంటాను. మా నాన్నను కానీ ఏమైనా అన్నారంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తానా? అమ్మ 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 చెట్టంత మొగుణ్ణి పట్టుకొని అడ్డంగా నరికేస్తావా? మరి నువ్వు సమరసింహారెడ్డిలో బాలకృష్ణవే, ఇంక లాభాలేదే. ఇగో ఇంక లాభాలేదు, నీకు నాకు పడట్లేదు, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపోయా. ఏమన్నారు? నీకు నాకు పడట్లేదు, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో. నేను వెళ్ళిపోతాను సరేనండి. పిల్లల సంగతి ఏంటి? పిల్లల అమ్మమ్మాల ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లల అమ్మమ్మాల ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు నేను వెళ్ళిపోతాం, బానే ఉంది. తమరేం చేస్తారంటే ఇక్కడ? నేను ఇక్కడ ఎందుకుంటాను, నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. ఇలా చాలా మంది భార్యతో గొడవ పెట్టుకొని అత్తగారింటి దగ్గర సెటిల్ అయిపోతుంటారు. దెయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, దేవుడు ఉన్నాయా అని చాలా మందికి చాలా నమ్మకాలు ఉండవు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే దేవుడు లేకపోతే మనములేము, దేవుడు లేకపోతే ఇలాంటి నజీరాన్ లాంటి వాళ్ళని పుట్టించరు, ఇంతటి చక్కటి వినోదాన్ని అవకాశం ఇచ్చే మనుషులు కూడా లేరు, కాబట్టి దేవుడు ఉన్నాడు. కానీ దెయ్యాలు ఉన్నాయని ఇప్పటివరకు ఎవరు కరెక్ట్గా చెప్పలే. ఒక నీడెళ్తుంటే చూసాం, ఒక తెల్ల చీర కట్టుకుని ఒక ఆవిడ వెళ్తుంటే చూసాం, ఆకులు కదులుతుంటే చూసామన్నారు. కానీ ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడు అని చెప్పారు, కానీ దెయ్యాలు ఉన్నాయని ఎవరు చెప్పలేపారు. ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట. రోడ్డు పక్కనే శ్మశానంలో ఒక సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నాడట. ఈ రోడ్డు మీదకి వెళ్ళేవాడికి ఆశ్చర్యం వేసిందట. వీడికి ఎక్కడా ప్లేస్ లేనట్టు సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నాడని యాంగ్జైటీ పట్టలేక శ్మశానంలోకి వెళ్ళగట. ఓయ్ ఓయ్ బాబు, నీకు ఎక్కడా ప్లేస్ లేదట, సమాధి మీద కూర్చొని విసురుకుంటున్నావు అన్నాడట. వెంటనే సమాధి మీద కూర్చున్నాడు అన్నాడట. ఊరుకోవయా, ఎవడ సమాధి మీద నేను కూర్చుంటాను, ఇది నాదే, లోపల గాలాడగా బయటకు వచ్చి విసురుకుంటున్నాను అన్నాడట. అందువల్ల దీన్ని బట్టి దెయ్యాలు ఉన్నాయేమో అని అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టం అండి, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఒక సర్వేలో తేలిందట, 100కి 20 మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారట. మరి ఈ ఉద్యోగం రావడం ఏంటి, ఆ పోవడం ఏంటి, ఆ కథాకమ్మ విషయం ఏంటో చూడాలంటే ఒక్కసారి ఇటుపక్క చూస్తే అదేంటో మనకు కరెక్ట్గా తెలుస్తుంది, హాస్యాన్ని ఆస్వాదించవచ్చు. ఉద్యోగం పోయింది. హలో, చెప్పురా. ప్రసాదు, నెల్లూరు వచ్చాం. అదే లైలా రెసిడెన్షియల్ ఫంక్షన్ హాల్ 2వ వార్షికోత్సవంకి మరి లాఫ్టర్స్ ఫన్ క్లబ్ మనల్ని పిలిచారు. బుచ్చిరెడ్డిపాలెం చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. నజీర్ గారి కుటుంబ సభ్యులతో సహా చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఏంటి రేపు మ్యాట్నీ సినిమా కోసం ఫోన్ చేసావా? తీసారా? నీకెందుకు తీసారా నువ్వు? టికెట్ డబ్బులా? ఊరుకోరా, నువ్వో సినిమా నేనో సినిమా. ఇగో దశోత్తరానికి తీసావు కదా, ఆగడు నువ్వు. తీసే టికెట్స్ నీకు ఎందుకు వచ్చేస్తాను రా, వచ్చేస్తాను. ఓకే 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 సార్ నమస్కారం. సార్ నమస్కారం. నీ పేరు త్రినాథ్ కదా? అవునండి. నీకు ఆర్టీసీలో బస్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. అయ్యి బాబోయ్, మీ జ్ఞాపశక్తి చాలా ఎక్కువ అండి. ఎక్కువ. ఇప్పుడు ఆర్టీసీలో బస్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది కదా, హ్యాపీగా చేసుకుంటున్నావా? హ్యాపీగానే చేస్తున్నాండి, కానీ చిన్న తేడా వచ్చి ఉద్యోగం పోయిందండి. ఏంటి, ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం పోయిందా? పోయిందండి. ఎలా పోయిందయ్యా? ఎలా పోయిందంటేనండి, ఏమంటే ఒక రోజు బస్సులో ప్యాసింజర్లు వేసుకొని 80 స్పీడ్ లో రోడ్డు మీద వెళ్తున్నానండి. వెళ్తున్నాను కదండి, వెళ్తా ఉంటే దారి మధ్యలో పెద్ద వాగండి. వాగుని చూసి మనం ఏం జడిసిపోలేదండి. మన తెలుగు సినిమా హీరోలు అందరినీ తలంచుకొని బస్సుని ఒక్కసారి వాగులోకి అలా దూకించారండి. దాటిసిందా? దాటించాలనుకున్నాం సార్, మధ్యలోకి లాగిపోయిందండి. మీరేం కంగారు పడకండి. వెంటనే ప్యాసింజర్లకు సలహా ఇచ్చానండి. ఏంటది? ఈతొత్తులందరూ నీటిలో దూకండి, ఈ ఈతరాణాలందరూ దేవుని తలంచుకోండి అని చెప్పానండి. ఎంత తెలివిగా చెప్పారా? ఈతొత్తులందరినీ నీటిలో దూకమన్నా, ఈతరాణాలందరూ దేవుడు తలుచుకోవాలి. వాళ్ళు చేసేది అదే కదా. మరి ఈ తెలివితేటలు నీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. అయ్యో బాబా, మనం చిన్నప్పటి నుంచి మంచి జమ్మడి బాబు. నీచుడా, నికృష్ట, దరిద్రుడా, నీకు ఉద్యోగం తీడు తప్పు లేదురా, తప్పు లేదు. సార్ మీరు అలా కోపడకండి సార్. టాలెంటెడ్ పర్సన్స్ ఖాళీగా ఉండరండి. ఓహో, మనం ఖాళీగా లేవండి. వెంటనే షిప్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. షిప్ డ్రైవర్ ఉద్యోగం అంటే ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం పోతే పోయింది, షిప్ డ్రైవర్ ఉద్యోగం హ్యాపీగా చేస్తున్నావా? అంటే హ్యాపీగానే చేసి ఉండండి, కానీ చిన్న తేడా వచ్చి అది కూడా పోయింది సార్. ఏంటి, షిప్ డ్రైవర్ ఉద్యోగం కూడా పోయిందా? పోయిందండి. ఎలా పోయిందయ్యా? ఎలా పోయిందంటేనండి, ఏమంటే ఒక రోజు షిప్ లో సముద్రంలో వెళ్తామండి. సముద్రంలో షిప్ వెళ్తా చెప్పు. బాబా, మీకు చాలా విషయాలు తెలుసండి. తెలుసు. అయితే మా షిప్ బాగా
బాగా సముద్రం మధ్యలోకి వెళ్ళాక ఆ, చిన్న రిపేర్ వచ్చి మా షిప్ అయిపోయిందండి. రిపేర్ వచ్చి షిప్ అయిపోయింది. ఆ, ఏమంటే నాకు తెలియకొడతాను, యంత్రం నాకు రిపేర్ రాకుండా ఉంటదండి. వస్తుంది. అలాగే మా షిప్ కి చిన్న రిపేర్ వచ్చి అయిపోయిందండి. ఇక్కడ టాలెంటెడ్ పర్సన్ ఉన్నాడు. అవునవును. వెంట రంగంలో దిగానండి. చాలా సేపు రిపేర్ చేయాలని ప్రయత్నించానండి. అయిందా? వర్కౌట్ కాలేదండి. వెంటనే నాకు ఐడియా వచ్చిందండి. ఏంటది? ఏ లేదండి, షిప్ లో ఉన్న వాళ్ళందరూ దిగి షిప్ తొయ్యండి అయ్యా అన్నానండి. అంతే. అది ఏమైనా ఆర్టీసీ బస్సు అనుకున్న పెట్టరా? సముద్రం మధ్యలో ఉన్న షిప్పులో పాసింజర్ని తొయ్యమన్నావా? చంపేద్దాం అనుకున్న పెట్టరా? అది చంపే ఛీ, నీచుడా, నికృష్ట, దరిద్రుడా, నీకు ఉద్యోగం తీయడం తప్పు లేదు. ఒరే, నేను నా ప్లేస్లో అలాగే చేస్తాను రా. సార్ మీరు అలా తిట్టకండి సార్. ఇందాకే చెప్పాను టాలెంటెడ్ పర్సన్స్ ఖాళీగా ఉంటారని. ఓహో, మనం ఖాళీగా లేవండి. వెంటనే హెలికాప్టర్ డ్రైవర్ ఉద్యోగం వచ్చింది. హెలికాప్టర్ డ్రైవర్ ఉద్యోగం, ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం పోయింది, షిప్ డ్రైవర్ ఉద్యోగం పోయింది. మరి హెలికాప్టర్ డ్రైవర్ ఉద్యోగం హ్యాపీగా చేస్తున్నావా? అంటే హ్యాపీగానే చేసి ఉండండి, కానీ చిన్న తేడా వచ్చి అది కూడా పోయింది సార్. పోయిందా? తీసారండి. ఎలా బాబు? ఎలాగంటేనండి, ఏమండి ఒక రోజు ఆకాశంలో హెలికాప్టర్లో వెళ్తామండి. హెలికాప్టర్ ఆకాశంలోనే వెళ్తుంది. బాగా చలికాలం అండి. ఈ చలికాలంలో జమ్ అంటూ వెళ్తామండి. ఇప్పుడు హెలికాప్టర్ పైన పెద్ద చక్రం తిరుగుతుంటే దానివల్ల హెలికాప్టర్ ముందుకెళ్తుంది. అయ్యి బాబాయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. తెలుసు. అయితే మేము వెళ్తుంది చలికాలం ఏమో, అందులోనూ మంచి స్పీడ్లో వెళ్తున్నామేమో. ఈ చలికి తట్టుకోలేక ఆ పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేసి పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ పని చేసేవరా? నీకు ఉద్యోగం తీయడం తప్పు లేదు. బుద్ధున్న ఏ గడిది కొడుకు నీకు ఉద్యోగం ఇవ్వడరా? మరి అందుకే కదండి మీ దగ్గరకు వచ్చాను. ఇలాంటి ఉద్యోగం పోగొట్టుకునే మహానుభావులు ఉంటుంటారు. ఆడవాళ్ళు చాలా అమాయకులండి. ఇంట్లో మగవాడు కానీ తాగి వచ్చాడు అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటారు? ఏమండి ఇదేమిటి సంసారం అనుకున్నారా, ఏమనుకున్నారు? మగలు బాగా సొలు చెప్తుంటారు. మా ఫ్రెండ్ బర్త్డే అని తాగాను, మా ఫ్రెండ్కి మన మ్యారేజ్ అయింది కదా, వాడు పార్టీ ఇచ్చిన తాగాను, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని తాగానని సొల్లు బాగా చెప్తుంటారు. పాపం దానికి ఆడవాళ్ళు చక్కగా నమ్మేస్తుంటారు. ఆడవాళ్ళ అమాయకత్వాన్ని భర్తలు ఎలా వాడుకుంటారో చూడాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆ వంటగది కిటికీ తలుపు తీసి చూస్తే ఆడవాళ్ళ అమాయకత్వాన్ని భర్తలు ఎలా వాడుకుంటున్నారో తెలుస్తుంది. నీ బాటలోనే. జ్యోతి, జ్యోతి ఏం చేస్తున్నావే? బట్టలు తూతున్నానండి. ఊరుకవే, వంటగదిలో ఎవరైనా సరే బట్టలు తూతారేటమ్మా కదా? వంటగదిలో ఏం చేస్తారండి? వంట చేస్తున్నాను, కనిపించట్లేదా మీకు? అబ్బా అబ్బా అబ్బా, ఏంటి ఈరోజు స్పెషల్? మంచిగా బ్లాక్ జరీ చీర, మరి చెంకి నగలు ఇవన్నీ పెట్టి ఏంటి స్పెషల్ ఈరోజు? ఎప్పుడు మీరు మర్చిపోతారండి, ఈ రోజు మన మ్యారేజ్ డే. అబ్బా అబ్బా, ఇక నీకు ఆల్రెడీ గుర్తుందో లేదని టెస్ట్ చేశాను, నువ్వు గెలిచావు. నిజమేనా? ఏం కూర వండుతున్నావు? మీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇక నువ్వు ఆల్రెడీ చికెన్ కూర వండుతున్నట్టు మన వీధి మలుపు ఇలా తిరుగుతున్నానో లేదో మసాలా వాసనలో గుప్పు మన వస్తున్నాయి అంటే ఇంట్లో మా జ్యోతి చికెన్ కూర తెచ్చేస్తుందని తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏమండి, చికెన్ వండేటప్పుడల్లా మీరు చెప్పే మాటలు ఇవే గాని ఇంతకీ మీరు దేనికి వచ్చారో ఆ విషయానికి రండి. ఆ పాయింట్ లోకి వచ్చేస్తున్నాను. ఏ జ్యోతి, నువ్వు ఎంతో అందంగా ఉంటావు, పైగా వంటలు కూడా చాలా బాగా చేస్తావు, కానీ ఏం లాభం? చాలా అమాయకురాలువే. అదేంటండి అలా అన్నారు? అవునే, ఇంత అమాయకురాలు కదా, రేపొద్దున్న ఎప్పుడైనా జరగకూడదు జరిగి నీకంటే ముందు నేను పోయానే అనుకో, ఆ తర్వాత మిగతా శేష జీవితం అంతా ఎలా గడుపుతావు నాకు చాలా బెంగగా ఉంటుంది. ఏంటండి శుక్రవారం పట్టు పాపిష్టి మాటలు మీరు అటువంటి మాట్లాడకండి. ఓసి పిచ్చి మొక్కమా, నిజం మాట్లాడుకోవడానికి శుక్రవారం శనివారం ఆదివారం ఉండదే. ఇప్పుడు అది కాదే, రేపొద్దున ఎప్పుడైనా నిజంగా జరగకూడదే జరిగి నీకంటే ముందు నేను పోయానే అనుకో, ఆ తర్వాత మిగతా శేష జీవితం అంతా ఎలా గడుపుతావు నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదు, చాలా బెంగగా ఉంటుంది. ఎందుకండి బెంగ? ఏముందండి, మా చెల్లిని తోడు తెచ్చుకొని మిగిలిన శాస్త్ర జీవితాన్ని గడిపేస్తానండి. ఏమండి, నన్ను అడిగారు సరే, మరి బానే ఉంది. మరి ఒకవేళ మీకంటే ముందుగా నేను పోతే మీరేం చేస్తారు? నేను నీ బాటలో నేను మీ చెల్లిని తోడు తెచ్చుకొని మిగతా శాస్త్ర జీవితాన్ని గడిపేస్తాను. థ్యాంక్ యూ. ఇలా ఆడవాళ్ళ అమాయకత్వాన్ని చక్కగా భర్తలు క్యాష్ చేసుకుంటుంటారు. మనం ప్రేమికుల కోసం చెప్తుంటే చాలా ఉంటాయి, కానీ ఇంట్లో ఇలా ఆడవాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళ మీద జోక్ వేస్తే అట్నుంచి సెటైర్ వస్తుందని చెప్పడానికి ఒక చక్కటి జోక్ చెప్పుకుందాం. వెంకట్రావు గారు హాల్లో గడ్డం గీసుకుంటున్నారట. మెయిన్ గేట్ ఎదురుగా ఒక గాడిద చాగింది. గాడిదని చూడగానే గడ్డం గీసుకున్న వెంకట్రావు గారికి ఒక ఆలోచన కలిగిందట. ఏమని? వాళ్ళ ఆవిడ్ని ఏడిపిద్దామని. వెంటనే ఆలోచన వచ్చిందే తడవగా వంటగదిలో వంట చేసుకున్న వాళ్ళ ఆవిడ్ని పిలిచాడట. వసేవ్, మీ చుట్టాలు వచ్చారు చూడని.
పాపాడు కొంగుతో చేయి తుడుచుకుంటూ బయటకు వచ్చి గాడిదని చూసింది. గాడిదని చూడగానే ఆవిడకి